నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల గురించి మనం విశ్లేషించాలి. అయితే ఇక్కడ మల్లు రవి ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు సుమారుగా ఆయన ఏజ్. ఆర్ఎస్ ప్రవీణ్ బొట్టు పెట్టుకున్నట్టున్నాడు, కనపడుతున్నాడు క్యాండిడేటు. ఈ మధ్య పూజలు కూడా చేస్తున్నాడంట, వినాయక ఏదో గుళ్ళకెళ్ళి పూజలు కూడా చేస్తున్నాడు. ఆయన గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. పోతుగంటి రవి భరత్ వాళ్ళ నాన్న రాములు గారి అతను బీఆర్ఎస్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కొడుకుని మాత్రం బీజేపీలో జాయిన్ చేసి బీజేపీ తరఫున నిలబడుతున్నాడు. ఆయన కూడా చేరిపోయాడు బీజేపీలోకి. సో కొడుకు బీజేపీ ఎంపీగా టికెట్ వచ్చింది. సో ఈ 35 years యువకుడు, అన్మ్యారీడ్ కదా, ఆయన మ్యారేజ్ కూడా కాలేదు ఆయనకి. సో ఈ యువకుడిని కొట్టడానికి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక 75 ఏళ్ల కురబుద్ధుడు, వీళ్ళిద్దరు కలిసి ఆ యువకుడిని కొట్టాలని ట్రై చేస్తున్నారు. అయితే భరత్కి ప్లస్ పాయింట్, వాళ్ళ నాన్న సిట్టింగ్ ఎంపీ, తర్వాత ఏజ్ 35 years, ఇంత ఎండలో కూడా బాగా విపరీతంగా తిరుగుతూ ఉన్నాడు. ఓకే, తర్వాత ఆయన బీజేపీలో ఉన్నాడు. ఓకే, వాళ్ళ నాన్న మీద ఎప్పుడు కూడా మేము న్యూస్లు ఎప్పుడు వినలేదు ఆయన గురించి. అంటే ఏ కాంట్రవర్సీలో కూడా ఎప్పుడు వచ్చింది, ఆయన పని ఏదో ఆయన చేసుకొని ఆయన కామ్గా ఉండే మనిషి. ఓకే, ఊరికి ఎక్స్ట్రాలు చేసి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ లాగా ఈ క్యాండిడేట్ కూడా చాలా ఎక్స్ట్రాలే చేస్తూ ఉంటాడు. ఓకే, సో మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గురించి తెలుసుకోవాలి చాలా విషయాలు. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ చూడండి, మీరు ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ గురించి, హిందూ దేవతల గురించి ఏ విధంగా చేశాడు, యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి చూడండి. ఎట్లా జనాలందరితోటి ఆయనకి మన కేసీఆర్ ఇప్పుడు మీరు గురుకులాలని పెట్టాడు, చాలా వేల గురుకులాలు పెట్టాడు ఇండియా తెలంగాణ మొత్తం. అయితే ఇతను ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఆ గురుకులాలన్నిటికీ ఇన్ఛార్జ్ ఈయనకి ఇచ్చాడు. నేను ఒక గురుకులంకి వెళ్ళాను, నేను ఒకసారి వెళ్తే ఇక్కడ కేసీఆర్ ఒక చోట, ఆర్ఎస్ ప్రవీణ్ ఒక చోట, మధ్యలో స్వేరస్ అని రాసి ఆ స్వేరస్ యొక్క యాంబిషన్స్ అని చెప్పని ఒక కమెంట్మెంట్స్ రాశాడు. అయితే అటువంటి గవర్నమెంట్ ఉద్యోగ అయ్యింది పిల్లలతోటి అక్కడ నేను హిందూ దేవతలను నమ్మను, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, వాళ్ళ గ్రంథాలని నేను నమ్మను అని చెప్పని అందరితో ప్రమాణ స్వీకారం చేయించాడు. టీచర్లతోటి ఒక గవర్నమెంట్ స్కూల్, అది మనకి ఎంత ధైర్యం. సో మనం గమ్మునున్నంతసేపు ఇట్లాంటి వాళ్ళు పీటర్ అయిపోతూ ఉంటారు. చూడండి మీరు, కాప్స్ టు బుక్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫర్ అలెజ్డ్ యాంటీ హిందూ యాక్టివిటీస్. అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత బీఎస్పీలోకి జాయిన్ అయ్యి రోజు బీఆర్ఎస్ని తిట్టేవాడు, కేసీఆర్ని తిట్టేవాడు. ఒక పక్కనేమో ఇద్దరు కలిసి ఫోటోలు పెట్టుకొని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, ఒక పక్కనేమో కేసీఆర్ని తిడుతూ ఉంటాడు. ఏంద్రా అంటే ఆ ఓట్లు కాంగ్రెస్కి వెళ్లకుండా చేల్చడానికి కోసం బీఎస్పీ త్రూ ఆయన పనిచేశాడు అనమాట యాక్చువల్గా. దట్ ఈజ్ ఇప్పుడు ఇక ఎట్లాగూ అయిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయాడు. బీఎస్పీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయి ఇప్పుడు హిందువుల ఓట్లు కొలగొట్టాలి కదా, హిందువుల ఓట్లు కొనగొట్టాలి కదా. ఇప్పుడు చూడండి, బొట్టు పెట్టుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతూ భజనలు చేస్తున్నాడంట. ఇప్పుడు నిజంగా భజనలు చేస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్, భజనలు చేస్తున్నాడు. యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి చూడండి మీరు. ఇప్పుడు మేము యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు, కాబట్టి మీరు చూడండి. ఆర్ఎస్ ప్రవీణ్ భజనాస్ అని కొట్టండి, వస్తాయి. హిందూ గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తున్నాడంట, పర్ఫార్మెన్స్ పూజ అని చెప్పని కొడితే వస్తాయి వీడియోలు. ఏది ఇప్పుడు హిందూ ఓట్లు, మొన్నటిదాకానేమో హిందువులు అంటే నేను వ్యతిరేకిస్తాను అని చెప్పని జనాలు అందరితోటి, ఆయన మనసు పరివర్తన కలిగితే మాకు అంతకంటే సంతోషం ఏం లేదు. మోసం చేస్తేనే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి మోసం చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి చేస్తున్నాడు. అంటే హిందువుల ఓట్లు కొలగొట్టాలి. ఇప్పుడు ముస్లిం ఓట్లు ఎవరికి బీఆర్ఎస్ చేయట్లేదు, ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు హిందువుల ఓట్లు ఎరగొట్టడానికే ఈ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా పోతున్నాడా? అది పరిస్థితి తప్ప అందరూ చేసి అనాల్సిందే అనిపిద్దాం. వాళ్ళకి ఓట్లు పడకపోతే అందరూ అంటారు కూడా, వాళ్ళు అందరితో అనిపించాలంటే వాళ్ళకి ఓట్లు వేయకండి, బీజేపీకి ఓటేయండి. మన భరత్ని గెలిపించి బీజేపీకి ఇంకొక సీట్ ఎక్స్ట్రా తెలంగాణలో వచ్చేటట్టు చేయండి. కంపల్సరీగా భరత్ సిట్టింగ్ ఎంపీ కొడుకు కాబట్టి మీకు అందరికీ చేరువలో ఉంటాడు. వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండుంటుంది. యంగ్ బీజేపీలో వచ్చి జాయిన్ అవటంలోనే ఆయనలో ఉన్న వ్యక్తిత్వం మనకి మెచ్చుకోవాలి. అంటే ఒక సెక్యులర్ పార్టీలో నుంచి
అంటే మనసు పరివర్తన చెంది మన బీజేపీలోకి రావటమే అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. సో మనం అట్లా మన దగ్గరకు వచ్చిన అతన్ని ఆదరించాలి, యంగ్స్టర్ని. మరి మీరు ఈ క్యాండిడేట్ని మాత్రం నమ్మకండి, అన్ని దొంగ బొట్లు అయ్యారు. ఎవడన్నా బొట్టు అట్ట పెట్టుకుంటాడా? భజనలు చేస్తున్నాడు, అస్సలు నమ్మకండి. ఈ క్యాండిడేట్ గురించి తెలుసుకోండి మీరు. ఓకే, ఆయన ఫేస్ చూస్తుంటే దొంగ ఫేస్ కనపడుతుంది కదా, మీరు మాత్రం ఆయనకి ఓటేయకండి. ఆయన మనల్ని మోసం చేస్తున్నాడు, హిందువుల్ని మోసం చేస్తున్నాడు. మొన్నేమో హిందువులకి నా దేవదేవత నమ్మద్దు అంటున్నాడు, ఆయనేం పోయి నేను నాలో పరివర్తన వచ్చిందని చెప్పి చేస్తే అది ఓకే. నాకు కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి నేను హిందూ దేవదేవతలు ఈ పూజలు పునస్కారాల వల్ల ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకొని నేను కూడా చేస్తున్నాను. ఒక మాట వచ్చి ఈ ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి, నిజంగానే చేయాలనుకుంటే. అంతేగాని అంతకుముందేమో అప్పుడు చేసి జనాలందరినీ నెగిటివ్ చేసేసి ఇప్పుడు వచ్చి హిందువులు ఓట్లు కొట్టాలని చెప్పని అనుకుంటే ఇప్పుడు మనం కూడా దెబ్బతీయాలి కదా. ఆయనకు మాత్రం ఓటేయకండి. మనకి పోతుగంటి భరత్కి ఓటేయండి. ఈ క్యాండిడేట్ ఉద్దుడు మీ తోటి ఎక్కడ తిరుగుతాడు, మీ తిరగలేడు. ఇప్పుడు గెలిచినా కూడా ఏం చేస్తాడు, వేరే అసలు లోకల్ క్యాండిడేట్ కూడా కాదు. ఖమ్మం నుంచి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడు? ఖమ్మం నుంచి వచ్చాడు. కాబట్టి లోకల్ క్యాండిడేట్ భరత్కి వేయండి అందరు ఓట్లు. ఇతనంతా మోసగాడు, మాయలమారి, అసలు ఏ కాంట్రవర్సీ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి. మనం ఆదరించాలి. భరత్ని గెలిపించి బీజేపీకి 14 నుంచి 15 సీట్లలో భరత్ సీట్ ఒకటి. 15 అంటే మాధవలత సీటు 15వది, 14వది భరత్ సీటు. సో కంపల్సరీగా నాగర్ కర్నూలుని గెలిపించండి. మనం ఇచ్చాము 14 నుంచి 15 అని చెప్పని. ఇది కావాలంటే ప్రతి ఒక్క హిందూ బయటకు వచ్చి ఓటేయండి. ఎట్లాగో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎట్లాగో ఓటేస్తారు. వాళ్ళు ఎట్లాగో వాళ్ళని ర్యాలీ చేయడానికి వాళ్ళకి మాస్కులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. మనకి ఏం లేవు కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ ఒకటే. అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి, వేరే కొన్ని సంఘటనలు బయట తిరుగుతూ ఉన్నాయి. కశ్మీర్లో ఒక విలేజ్లో, మన బార్డర్ విలేజ్, 5% ఉన్న పాపులేషన్ ముస్లిమ్స్, 95% హిందువులు ఉండేవాళ్ళు. ఇది పాకిస్తాన్లోకి వెళ్ళాలా, ఇండియాకి వెళ్ళాలంటే ముస్లిమ్స్ ఏమో పాకిస్తాన్లోకి వెళ్ళాలని, హిందువులు ఏమో ఇండియాలో కలవాలని అంటే రెఫరెండం పెట్టని చెప్పారంటే, రెఫరెండం పెడితే మనోళ్ళు సోమరపోతులు అయ్యి వెళ్ళలేదంట ఓటింగ్కి. ఎండగా ఉంది, ఎట్టాగో గెలుస్తానులే అని చెప్పనుకుంటే వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళేమో 100% వేశారంట, 5% వాళ్ళే గెలిచారంట. ఎంత దరిద్రం. ఇప్పుడు అది ఆ విలేజ్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో గెలిచారు. సియాల్కోట్ ఇండిపెండెన్స్ రెఫరెండం అని చెప్పని కొట్టి చూడండి, గూగుల్లో వస్తుంది మీకు. సియాల్కోట్ రెఫరెండం ఇండిపెండెన్స్ పార్టిషన్ రెఫరెండం అని కొట్టండి, మీకు వస్తుంది. అంతకంటే 95% ఉన్న విలేజ్ అంటే అంత సోమరిపోతులుగా ఉంటే ఎట్లా? నిద్రపోతున్నట్టుగా హిందువులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి వేయాలా, కొంచెం ఎర్లీగా పోయి వేయండి. ఎండాకాలం అయినా కానీ 6 గంటలకి 7 గంటలకి ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వెళ్ళి కూర్చొని వేసేసేయండి ఓట్లు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ 2% తగ్గిందంట. ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ డేటా 66.44, 66. ఫేజ్ 2లో 66.71. లో ఓటర్ టర్న్అవుట్. ఇదిగోండి లాస్ట్ టైం ఓటర్ టర్న్అవుట్ 69.43 అండ్ 69.17. అది అట్లాంటిది 66.14. అంటే ఆల్మోస్ట్ 3% ఫేజ్ 1లో తగ్గింది, ఫేజ్ 2లో ఆల్మోస్ట్ 1.5% తగ్గింది. సో ఇవన్నీ కూడా చాలా డేంజరు. మన హిందువులు ఓటేయకపోతే ఎంత ఎండ్ ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓటేసేయండి. కావాలంటే ఒక అంబ్రెల్లా పట్టుకొని పోండి, వాటర్ బాటిల్ పట్టుకొని పోండి, పువ్వు గుర్తుకి అందరూ వెళ్ళి ఓటేసేయండి ఎర్లీ మార్నింగ్. ఓకే, జై హింద్.